ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే ఒకటే లెక్క, మా పూర్వకాలంలాగే బంధువులు మిత్రుల మీదనే ఆధారపడితే సంబంధాలు బాగుంటాయి. బంధువులు మిత్రులు, మీ బంధువులతో, మీ మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, అలాగే మేనత్తలు, మేనమావలు, పినతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి. వారి పుట్టినరోజులకి మీరే ఫోన్ చేసి అభినందించండి, రాసి పెట్టుకుని అభినందించండి. మావయ్య బాగున్నావా అంటే 80 ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తాడండి, ఎంత ఆనందిస్తాడు. అది మీ అమ్మగారికి చెప్పాను, అమ్మ మావయ్యకి ఫోన్ చేశానని, ఫోన్ లేరా మావయ్యని గుర్తుపెట్టుకున్నావు అని అమ్మ 2 ముద్దలు అన్నం ఎక్కువ పెడుతుంది. ఒకవేళ అమ్మ లేదనుకుందాం, దురదృష్టవశాత్తు మావయ్య మా అమ్మ లేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అంటే ఆ మేనమావ ఎంత పరవశిస్తాడండి, ఎంత పరవశిస్తాడండి. బంధుత్వాలు దూరం చేసుకుంటున్నాం. పిల్లల చదువుల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద మనం మనుషులమేనా? బంధువులు ఉండాలి. ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేము మనం. బావమరిదికి ఫోన్ చేసి అవయ్యా మీ మేనకోడలకు నువ్వే చూడాలయ్యా సంబంధాలు, నువ్వే బొట్ట మొయ్యాలి కదా, ఇంకా లావు అయితే మొయ్యడం నీకే కష్టం అని చెప్పామనుకో, ఆయన చూస్తాడు. మరి మేనమామే మొయ్యాలి కదా, ఇప్పుడు ఇంకా లావు ఎక్కితే మొయ్యడం కష్టం. చూస్తాడు ఖచ్చితంగా. ముందు బావమరితో మనకి సంబంధాలు బాగుండాలి కదా. ఎప్పుడు ఈవిడ ఇంట్లో భార్యను పడి మీ వాళ్ళు ఏం పెట్టారు, మీ వాళ్ళు ఏం పెట్టారు, ఈవిడతోనే బాగుండలేదు, బావమరితో ఏం బాగుంటాయి, ఇంకా ఏం పెట్టారో ఏం లేదో అయిపోయిందిగా 20 ఏళ్ళు.